సింగిల్గా వస్తుంది. ఎందుకు? దానికి అదురు బెదురు ఉండదు. దానికి అదురు బెదురు ఉండదు. ఎందుకో తెలుసా? అడవిలో ఎన్ని రకాల జంతువులు ఉన్నా సింహం రాజు, అడవికి రాజు, కింగ్ ఆఫ్ జంగిల్. సింహం అడవికి రాజు. అది ఏనుగుకి భయపడదు. దేనికి? ఎలుగుబంట్లకి, ఏనుగులకి, ఏ జంతువుకి భయపడదు. ఏది? ఇలా చూడండి, సింహం సింగిల్గా వస్తుంది. అందుకని అన్నాడు క్రైస్తవుడు అంటే సింహంతో పోల్చబడ్డాడు. యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహం. అపవాది కూడా సింహంతో పోల్చబడ్డాడు. గర్జించు సింహం. ఎవరిని మింగుతున్నాని వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. మనం పిరికి బందలాగా ఉన్నామనుకోండి, తెలుగు తక్కువలాగా పిరికి బందలాగా ఉన్నామనుకోండి, అపవాది ఏం చేస్తాడు చెప్పండి మీరు? మనల్ని మింగేస్తాడు, అంటే తొక్కేస్తాడు పాతాళంలోకి. కానీ దేనికి భయపడకూడదు. ఏ సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కోవాలి. అది ధైర్యవంతుడి లక్షణం. ఏమండి? మనకి ధైర్యం గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేడు. ఎక్కడ ఉంది? తిమోతి పత్రికలో అనుకుంటారు, మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది. 2వ పత్రిక, మొదటి పత్రికలో కానీ చూడండి. మనకి ధైర్యం గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు అని అక్కడ స్పష్టంగా రాయబడుతుంది. దేవుని పిల్లలారా, ఎందుచేతంటే క్రైస్తవుడు పిరికివాడు కాదు. 2వ తిమోతి మొదటి అధ్యాయం 7వ వచనం, అది అలా చెప్పాలి రిఫరెన్స్. మనకి దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ అంటే సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకున్నదనిగా ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, కానీ అది పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. మనం పిరికోవడం కాదు, కష్టపడాలా, సాధించాలా, వాక్యం చెప్పాలా, ఏంటి కష్టపడి సంపాదించడం కూడా నేర్చుకోవాలి. సేమ్ టైం పని అంతా మానేసి ఆదివారం ఒకరోజు చర్చిలోకి వచ్చి లెక్చర్ ఇవ్వడానికి దేవుడు చెప్పలేదు. అదేంటండి, పౌరుషం ఉన్న ప్రతి ఒక్కడు కష్టపడాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సంపాదించాలి. సేమ్ టైం దేవుడి పనిని చేస్తూ ఉండాలి. వెనక పెట్టకూడదు, దేవుడి పనులు వెనకబడకూడదు.